ఎండాకాలం రాకముందే సిటీలో ఎండలు దంచి కొడుతూ ఉన్నాయి. దాంతో ఎండ వేడిమి నుంచి రిలీఫ్ పొందేందుకు నగర ప్రజలు తమ బడ్జెట్లో దొరికే కూలర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. దీనివల్ల నగరంలో కూలర్ల విక్రయాలు విపరీతంగా పెరిగాయి. హోల్సేల్ మార్కెట్లలో కూలర్ల కోసం కస్టమర్స్ క్యూ కడుతున్నారు. ఫిబ్రవరిలోనే కూలర్ డిమాండ్లు ఇలా ఉండడంతో మే వచ్చేసరికి కూలర్ సేల్స్ ఇంకా పెరిగే అవకాశం ఉందని భావిస్తూ ఉన్నారు. ఎండ తీవ్రత పెరగడంతో కూలర్ల వైపు ప్రజలు మొగ్గు చూపుతూ ఉన్నారు. చాలా చోట్ల ప్రత్యేకంగా కూలర్స్ను ఏర్పాటు చేస్తున్నారు వ్యాపారులు. 2,000 నుంచి 30,000 రూపాయల వరకు ధరతో కూలర్స్ దొరుకుతూ ఉన్నాయి. ఒక్కో చోట డైలీ 60 నుంచి 100 వరకు సేల్ అవుతూ ఉన్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా కూలర్ల విక్రయాలు జరుగుతున్నాయని వ్యాపారులు చెప్తున్నారు. కొన్ని కూలర్లు డిమాండ్కు సరిపడా సప్లై జరుగుతోంది. కస్టమర్స్ వచ్చి కూలర్స్ పైన సర్వే చేసుకుంటున్నారని వ్యాపారులు అంటున్నారు. ఇప్పటికే ఎండలు మొదలవడంతో ఇండ్లలోని ఫ్యాన్లు ఉన్నప్పటికీ ఉక్కపోత నుంచి ఉపశమనం కలగడం కోసం జనం కూలర్లను కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. 2,000 నుంచి మొదలు పెడితే 30,000 రూపాయల వరకు కూలర్లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడే కూలర్లో 1 వీక్ నుంచి కొద్దిగా మార్కెట్ కదులుతూ ఉంది. కొంతమంది అడుగుతూ ఉన్నారు. ఈ మార్కెట్కి వచ్చి సర్వే చేసుకుపోతూ ఉన్నారు. కొద్దిగా కూలర్లు ఎంత రేట్ ఉంది, ఏంది, ఎట్లా అని. మా మెయిన్ మార్కెట్ అంతా మిడిల్ క్లాస్ పీపుల్ అమ్మ. యావరేజ్ మిడిల్ క్లాసు, లో మిడిల్ క్లాసు, లో క్లాసు పబ్లిక్ ఎక్కువ మా కూలర్లు కొంటూ ఉంటారు. ఈ మార్కెట్లో క్వాలిటీ కూడా బాగానే ఉంటాయి. 1 ఇయర్ గ్యారంటీ కూడా ఇస్తామమ్మా. బ్రాండ్ కూలర్లు అయితే 10,000 అబవ్ ఉంటాయి కదా, మా 2,000 నుంచే స్టార్ట్ ఉంటాయి. ఇప్పుడే కొద్దిగా అమ్మ 1 వీక్ నుంచి నడుస్తూ ఉంది. కొద్దిగా ఎండలు కూడా స్టార్ట్ అయినాయి కదా, దాన్ని పర్లేదు, బాగానే ఉందమ్మా. ఇది ఈ మంత్ 15th నుంచి బాగుంటుంది అనుకుంటున్నాం మేము. లాస్ట్ టైం కూడా సమ్మర్ సీజన్ బాగానే ఉంది. ఈసారి కూడా ఇంకా ఎక్కువ బాగుంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఎవ్రీ ఇయర్ ఆల్రెడీ హీట్ పెరుగుతూ ఉంది కదా మెయిన్. దానివల్ల ఎట్లయినా కూలర్ మార్కెట్, ఏసీ మార్కెట్ ఎవ్రీ ఇయర్ అప్పే ఉంటుంది కానీ డౌన్ ఉండదు అనుకుంటున్నాం మేము. అది మెయిన్. లోకల్ కూలర్ కూడా మంచిగానే ఉంటాయి అమ్మ. బ్రాండ్ కంపెనీతో ఈక్వల్ టు పోటీగానే ఉంటాయి. ఆల్మోస్ట్ క్వాలిటీలో కానీ సర్వీస్ ఇచ్చేవాళ్ళు ఉంటే చాలమ్మా. బ్రాండ్ కూలర్ కన్నా మెయిన్ లోకల్ కూలర్లే చాలా మంచివి, బెస్ట్. సర్వీసింగ్ కూడా చాలా తక్కువలో అయిపోతాయి. ఎవరైనా చేసుకోవచ్చు, ఈజీగా రిపేర్ చేసుకోవచ్చు. సేల్స్ అవుతున్నాయి అమ్మ. రోజు 5-6 పోతున్నాయి. మినిమం రోజు 5-6 సేల్ అవుతున్నాయి అండి. కొద్దిగా సమ్మర్ ఎత్తుకుంటే 20-25 పోతాయి అమ్మ. నగరంలోని హోల్సేల్ షాపుల్లోనూ ఒక్కో దాంట్లో రోజుకు 2 నుంచి 3 వరకు అమ్ముడవుతూ ఉన్నాయి. షాపింగ్ మాల్స్ అలాగే నార్మల్ షాపుల్లో డైలీ వేలల్లో బుకింగ్స్ జరుగుతూ ఉన్నాయి. కొన్ని రకాల కంపెనీలు అడ్వాన్స్ బుకింగ్ చేసిన వారానికి కూలర్స్ డెలివరీ ఇస్తున్నారు. ఇలా గ్రేటర్లో ఇన్ని రకాల కూలర్లు కలిపి డైలీ విక్రయాలు జరుగుతున్నాయి. సిటీలో కూలర్ల తరహాలోనే ఏసీలకు కూడా ఫుల్ డిమాండ్ ఏర్పడింది. మొన్నటి వరకు రోజుకు 10,000 రూపాయలకు పైనే ఏసీలు అమ్ముడైనట్లు అంచనా వేస్తున్నారు. డిమాండ్ ఉండడంతో డెలివరీలకు 4 నుంచి 5 రోజులు టైం పడుతోంది. ప్రజలు ఎక్కువగా 5 స్టార్ రేటింగ్ ఏసీలు, 1.5 టన్స్ కెపాసిటీని కొనుక్కుంటున్నారు. విద్యుత్ వాడకం తగ్గుతుందని ఎక్కువగా ఇన్వర్టర్ టెక్నాలజీ ఏసీలకు ప్రాధాన్యతనిస్తూ ఉన్నారు. మొదలైందంటే చాలా మంది ఇంట్లో ఉబ్బరానికి ఉండకపోవడానికి అయితే కూలర్స్, ఏసీస్ ఇలాంటి టేబుల్ ఫ్యాన్స్ కొంటూ ఉంటారు. అయితే ఇప్పటికే చూసుకుంటే అయితే నగరంలో అయితే ఎండల ప్రభావం పడ్డదనే చెప్పాలి. గత వారం రోజుల నుంచి అయితే ఎండలు మండిపోతున్నాయి. అయితే హైదరాబాద్లో చూస్తే అయితే ఇప్పటికే ఇది ఫిబ్రవరి స్టార్టింగ్లో ఉన్నప్పటికీ కూడా ఇంకా ఇప్పటికైతే కూలర్స్కి డిమాండ్ పెరిగిందనే చెప్పాలి. అయితే రకరకాల కూలర్లు మనకు మార్కెట్లో కనిపిస్తున్నాయి. ఒకప్పుడు చూస్తే మనకు గడ్డితో మాత్రమే కూలర్లు కనిపిస్తుండే, కానీ ఇప్పుడు ఇక్కడ మనకి ఎన్నో వెరైటీస్ డిఫరెంట్ కూలర్లు కూడా మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. అయితే 2,000 నుంచి స్టార్ట్ చేసే కూలర్లు 18,000 వరకు రేట్లలో ఉంటున్నాయి. అయితే బ్రాండ్ని బట్టి కూలర్స్ని అమ్ముతున్నారు వ్యాపారులు. అయినా కానీ ఇప్పటికైతే ఈ ఫిబ్రవరిలో ఇంక ఎండలు తట్టుకోలేక చాలా మంది అయితే కూలర్లు కొనడం అయితే మొదలు చేశారని చెప్తున్నారు వ్యాపారులు కూడా. అయితే ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి రోజుకి వాళ్ళు 5 నుంచి 6 కూలర్లు అమ్ముతున్నారు. ఇంకా ఫిబ్రవరి ఎండింగ్ వరకు ఇంకా రోజుకి ఒక 20-25 కూలర్లు కూడా అమ్మే ఛాన్సెస్ ఉన్నాయని కూడా వాళ్ళు అంటున్నారు. అయితే మండిపోతున్న ఎండలకి ఇంట్లో ఉండలేక మాత్రము చాలా మంది ఇప్పటికే కూలర్లు కొనడం అయితే మొదలు పెట్టారు. మనం చూస్తే
అయితే రకరకాల కూలర్లు డిఫరెంట్గా కనిపిస్తున్నాయి. చిన్న కూలర్ నుంచి పెద్ద కూలర్ అయితే ఒకప్పుడు గడ్డి కూలర్లు ఎక్కువగా ఉంటుండే, కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోతున్న కొద్దీ మార్కెట్లో కూడా రకరకాల కూలర్లు అయితే వస్తున్నాయి. గడ్డి లేని కూలర్లు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇప్పటికే ఇంకా నగరంలో అయితే ఎండలు ఇలా ఉండడంతో అయితే ఇప్పుడు స్టార్టింగ్లోనే కూలర్లు పెరుగుతున్నాయి. ఇంకా మే వరకు చూసుకుంటే అయితే మనకు చాలా కూలర్లు అమ్ముడు పోతాయనే చెప్పాలి. అయితే కూలర్లతో పాటు ఏసీలు, టేబుల్ ఫ్యాన్లు కూడా వాటికి గిరాకీ డిమాండ్ పెరిగిందనే చెప్పాలి. అయితే ఓవరాల్గా కూలర్లని అయితే చూసుకుంటే అయితే మార్కెట్లో 500 కోట్ల వరకు పోతుందని చెప్పి వాళ్ళు అంచనా వేస్తున్నట్టు కూడా వ్యాపారులు చెప్తున్నారు. వీడియో శ్రీకాంత్, సుప్రియా, HM TV, హైదరాబాద్.